తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావును గంటన్నర పాటు సిట్ అధికారులు విచారించారు. వెస్ట్ జోన్ డీసీబీ విజయ్ కుమార్ నేతృత్వంలో ముగిసిన విచారణ కొనసాగింది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని గత కొన్ని రోజులుగా తెలంగాణలోని జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ ఒక కొలికి వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అప్పట్లో అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాల నుంచి హైదరాబాద్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోనే ఒక సమావేశం కూడా కానుంది. దీనికి రేపు సంబంధించినటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సంబంధించిన స్టేషన్ లోని పూర్తిగా అతన్ని A1గా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు కోర్టు ఆఫ్ కేసులో ఉన్నటువంటి అధికారులు చేస్తూ విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును తిరిగి హైదరాబాద్ రప్పించారు. దీనికి సంబంధించి రేపు జరిగేటటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్న ప్రభాకర్ రావు గంటన్నర పాటు విచారించారు. వెస్ట్ జోన్ డీజీపీలో విజయ్ కుమార్ నేతృత్వంలో ముగిసిన విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి పోలీసులు మీడియా రికార్డ్స్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లోని డీజీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో గవర్నమెంట్ పట్టణాల పాటు విచారించినటువంటి ప్రభాకర్ రావును పూర్తి స్థాయిలోని స్టేట్మెంట్ రికార్డ్ చేసి మొత్తం మీడియా రికార్డును కూడా పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్న ప్రభాకర్ రావు ఏం చెప్పాలనుకుంటున్నారో శిక్షాధికారులు చేసిన విదేశాల గురించి వెళ్ళారు. ఆర్టిస్టులు ఎవరు విషయాల మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ కోర్టు కేసులోని వెస్ట్ జోన్ డీజీపీలో ముగిసినటువంటి విచారణ గంటన్నర పాటు ప్రభాకర్ రావు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే కోర్టు వ్యవహారం ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు, దీనికి సంబంధించినటువంటి అప్పుడు ఆధారాలు ఏంటి అనేది కూడా ఇప్పటికీ ఉన్న ప్రస్తుతం ఇంటెలిజెంట్ సమాచారాలు సేకరించి రికార్డులు అయితే అధికారిక భద్రపరచకుండా తెలంగాణలోని గత కొంతకాలంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ ప్రభాకర్ రావు ముందు హాజరయ్యారు. ఈ కేసులోకి A1గా ఉన్న ప్రభాకర్ రావును గంటన్నర పాటు సిట్ అధికారులు విచారించారు. వెస్ట్ జోన్ డీజీపీతో పాటు ఉన్నతాధికారులు కూడా పూర్తిగాను సిట్ అధికారులకు సహకరిస్తారనేది చెప్పినటువంటి విషయం. ప్రభాకర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో విదేశాల్లో ఉన్న పరిస్థితి వాస్తవం. కానీ నేడు అతను సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో వచ్చినటువంటి అనేక నోటీసుల ద్వారా తిరిగి ఇండియాకు చేరుకొని విచారణకు సహకరిస్తున్నట్లు కూడా ప్రభాకర్ రావు చెప్పినటువంటి తెలంగాణలోని సంఖ్యలో సృష్టించినటువంటి గత ప్రభుత్వంలోని ఫోన్ ట్యాపింగ్ కేసులు ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.